హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వాటర్ టెండర్ యొక్క సెంట్రిఫ్యూగల్ పంప్ యొక్క సర్వీస్ అండ్ మెయింటెనెన్స్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకు ఈ సెంట్రిఫ్యూగల్ పంప్ యొక్క మెయింటెనెన్స్ అనేది 3 monthsకి ఒకసారి, 12 monthsకి ఒకసారి, 2 yearsకి ఒకసారి ఉంటుంది. ఫ్రెండ్స్, ఎవ్రీ 3 monthsకి పంపుకు సంబంధించి ప్రేమర్ ఆయిల్ ఉంటుంది, ప్లస్ బేరింగ్ హౌసింగ్లో ఆయిల్ ఉంటుంది. ఎవ్రీ 3 monthsకి చెక్ చేసుకోవాలి. అవి ఎక్కడ ఉంటుందంటే, ముందుగా ఈ ప్రేమర్ ఉంది కదా, ఇందులో పిస్టన్ ఉంటుంది అన్నమాట, రెసిప్రొకేటింగ్ పిస్టన్ ఉంటుంది. అది లూబ్రికేట్ కావాలంటే ఇందులో ఆయిల్ ఎంత ఉంది అనేది మనం చెక్ చేయాలి. ఎవ్రీ 3 monthsకి చెక్ చేయాలి. సో ఇందులో ఆయిల్ తక్కువగా ఉంటే టాప్అప్ చేసుకోవాలి. ఎవ్రీ 3 monthsకి చెక్ చేయాలి. సో అలాగే బేరింగ్ హౌసింగ్, మనకు బేరింగ్ అనేది హౌస్ అనేది ఉంటుంది. అక్కడ బేరింగ్ లూబ్రికేట్ కావాలంటే సో ఇందులో ఆయిల్ ఉంటుంది. ఆ ఆయిల్ ఎంత ఉంది అనేది ఎవ్రీ 3 monthsకి చెక్ చేయాలి. సో ఈ ఆయిల్ అనేది ఈ 2 dots ఉన్నాయి కదా, ఈ 2 dots మధ్యలో ఆయిల్ ఉండాలి. సో మనకు ఆయిల్ అనేది 2 dots మధ్యలో ఉంది కాబట్టి, సో ఒకవేళ తక్కువగా ఉంటే టాప్అప్ చేసుకోవాలి. ఈ విధంగా ఎవ్రీ 3 monthsకి మనం ఇంజన్ ఆయిల్ అనేది ప్రైమర్లో కానీ బేరింగ్ హౌసింగ్లో కానీ తప్పకుండా చెక్ చేసుకోవాలి. హలో ఫ్రెండ్స్, అదేవిధంగా వాక్యూమ్ టెస్ట్ అనేది ఖచ్చితంగా 3 monthsకి ఒకసారి వాక్యూమ్ క్రియేట్ అవుతుందా లేదా పంపులో అనేది చెక్ చేసుకోవాలి. అలాగే ప్రెజర్ టెస్ట్ అనేది కూడా ఎవ్రీ 3 monthsకి ఒకసారి చెక్ చేసుకోవాలి. ఏదైనా ప్రాబ్లం ఉంటే మాన్యువల్ పేజీ నెంబర్ 2021 చూడండి. ఫ్రెండ్స్, మనం ముందుగానే చెప్పినట్టుగా ఎవ్రీ 12 monthsకి, అంటే ప్రతి సంవత్సరం మనము ఆ ఇంజిన్ ఆయిల్ అనేది చేంజ్ చేయాలి. ఐదర్ ప్రైమర్లో కానీ లేకుంటే బేరింగ్ హౌస్లో కానీ ఖచ్చితంగా ఇంజిన్ ఆయిల్ అనేది రీఫిల్ చేసుకోవాలి. సో మనం రీఫిల్ చేసుకోవాలంటే దానికి సపరేట్గా ఆయిల్ ఉంటుంది. SAE 20W40 అనే ఆయిల్ని ఖచ్చితంగా రీఫిల్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, అదేవిధంగా మనకు ప్రేమర్లో ఆయిల్ వచ్చేసి 700 ml పడుతుంది, ఫిల్ చేయొచ్చు. ప్లస్ బేరింగ్ హౌసింగ్లో కూడా 700 ml ఆయిల్ అనేది ఫిల్ చేయొచ్చు. ఫ్రెండ్స్, అదేవిధంగా ఎవ్రీ 2 yearsకి మనకు సక్షన్ సంబంధించి లోపల వాషర్స్ ఉంటాయి, రబ్బర్ వాషర్స్, అవి ఖచ్చితంగా రిప్లేస్ చేసుకోవాలి. అదే ప్రేమర్లో కూడా కొన్ని రబ్బర్ వాషర్స్ ఉంటాయి, అవి ఖచ్చితంగా రీప్లేస్ చేసుకోవాలి, లేకుంటే లీకేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది.